హలో గైస్, వెల్కమ్ టు రెడీ పిల్ల నైట్. ఫస్ట్ అయితే గృహప్రవేశం వచ్చిన వాళ్ళందరికీ బట్టలు అయితే పెట్టాలి, అవునా కాదా? ఇలా పెళ్ళికి అండ్ గృహప్రవేశానికి అయితే కంపల్సరీ అయితే పెట్టాలి, అవును కదా? సో ఫస్ట్గా అయితే నేనైతే మా పిన్నికి బాబాయ్కి ఇద్దరికి పెట్టేసిన, బొట్టు అయితే పెట్టేసి ఇద్దరికి అయితే పెట్టేసిన, చూసేయండి. అండ్ నెక్స్ట్ అయితే తినవరు అనుకుంటున్నారా? మా మమ్మీ. సో ఫస్ట్ అయితే మా మమ్మీకి పెట్టేసినాక మా అవంతి మర్దలు అయితే నాకు అవంతి. సో అవంతికి అయితే పెట్టేసినాక మా మమ్మీ అక్కడనే ఓపెన్ చేద్దాం అనుకుంది, కానీ ఓపెన్ చేయలేదు. సో జస్ట్ వీడియో కోసం అనేసి కొంచెం చూపించింది. అండ్ వీళ్ళిద్దరు ఎవరు అనుకుంటున్నారా? మా మామయ్య వాళ్ళ కూతుర్లు ఇద్దరు. సో మా బండక్క అండ్ మా మింటి ఇద్దరు. సో వీళ్ళిద్దరిని కూర్చోబెట్టి బట్టలు అయితే పెట్టేస్తుంది. సో తీను పక్కన మా అత్త అన్నమాట. సో వీళ్ళకి ఇద్దరికి ముగ్గురికి బట్టలు అయితే పెట్టేస్తుంది, బొట్టు పెట్టేసినప్పుడు బట్టలు అయితే పెట్టేస్తుంది. అండ్ చూస్తున్నారు కదా ఫోటోకి ఎంత లుక్ ఇస్తున్నారో వీళ్ళిద్దరు. ఇప్పుడైతే వీళ్ళిద్దరికి అయితే బట్టలు అయితే పెట్టేసింది. అండ్ ఇప్పుడైతే మా అత్తకైతే బట్టలు పెడుతుంది. సో ఇప్పుడు మా మెన్ని చూడండి, ఫోటో తీస్తున్నాను ఎంత మంచిగా చూస్తుందో. తిను కూడా అత్త, నాకు కవితత్త. సో తిను నాకు అక్క అవుతుంది. సో నేను అక్క అని చిన్నప్పటి నుంచి అక్క అని పిలుస్తాను, కానీ వీళ్ళిద్దరు నాకు అత్తలు అనమాట. సో అత్త అని పిలుస్తాను నేను. సో తిను కూడా వీళ్ళిద్దరికి అయితే బట్టలు పెట్టేస్తుంది. అండ్ తినెవరు అనుకోకండి, మా అమ్మమ్మ వాళ్ళ చెల్లి. సో తినకు కూడా బట్టలు అయితే పెట్టేస్తుంది. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, మన బ్లాగ్లో మన షార్ట్స్లో వచ్చింది, డ్యాన్స్ చేసింది ఈ బామ్మని. సో చిన్న పాప ఎవరు అనుకుంటున్నారా? సో మా పిన్ని రాలేదు, మా పిన్ని రాకపోతే తినుకైతే బట్టలు అయితే పెట్టినాం, చూసేయండి. తను ఎలానో చూస్తుంది కదా. అండ్ వాళ్ళ మమ్మీ రాలేదు కాబట్టి సో ఇట్లనే బొట్టు పెట్టి అండ్ బట్టలు అయితే పెట్టేస్తున్నాము. సో తిను మా అశోక్ బాబాయ్, అశోక్ మామ అన్నట్టు నాకు. సో మామ అవుతాడు. సో తినకైతే బట్టలు అయితే పెట్టేస్తున్నాం. మా అత్త రాలేదు కాబట్టి మా మామకైతే పెడుతున్నాం వీళ్ళిద్దరికి బట్టలు అయితే. సో ఇప్పుడు చూస్తారు కదా మా ప్రశాంత్ బావ, ఈ తినంటే మా బాబాయ్ వాళ్ళ అల్లుడు అనమాట. సో నాకు బావ అవుతాడు. సో తినకు కూడా వాళ్ళ మమ్మీ రాలేదు కాబట్టి సో తినకైతే బట్టలు అయితే పెట్టి పంపిస్తున్నాం మేమైతే. మా పిన్ని అయితే అందరికీ బట్టలు పెడుతూ ఫొటోస్ అండ్ వీడియోస్కి అయితే ఇచ్చింది క్లిక్స్. అండ్ తినైతే మా పెద్ద అత్తమ్మ అనమాట, మా అత్తమ్మ వాళ్ళ అక్క అనమాట. సో తినకు కూడా బట్టలు పెట్టేసినాం. తినెవరు అంటే మా నాన్నమ్మ వాళ్ళ అట్లా సిస్టర్స్ ఉంటారు కదా. సో తను అన్నట్టు. సో నైట్ వచ్చింది తను. సో తనకైతే బట్టలు అయితే పెట్టేస్తున్నాం మేము, చూసేయండి. అండ్ బట్టలు పెట్టినాక సో వాళ్ళ కోడలు కూడా రాలేదన్నమాట. సో వాళ్ళ కోడలు కూడా పెడుతున్నాం బట్టలు. అండ్ ఇంకొకటి, సో వీళ్ళు ఫంక్షన్ అయిపోయినాక వీళ్ళు వెళ్ళిపోయారు అనమాట. వీళ్ళ కోడళ్ళు ఇద్దరు వెళ్ళిపోయారు అనమాట. సో బట్టలు అయితే పెట్టేస్తున్నాం మేము. సో బట్టలు పెట్టే ముందు ఏంటి ముచ్చట, ఎలా ఉంది చీరే అన్నట్టు ఈ ముచ్చట అయితే పెడుతున్నారు. సో ఎలా ఉంటే ఏంటి, పెట్టింది తీసుకోవాలి, అంతేనా కదా? సో ఫస్ట్గా అయితే వీళ్ళిద్దరికి అయితే బట్టలు అయితే పెట్టేసినాం, చూస్తారు కదా. అండ్ ఇవన్నీ ఏందో కానీ నాకైతే ఫంక్షన్ రోజు దావత్ రోజు అయితే మా మమ్మీ అయితే మేకప్ అయితే వేసింది, చూసేయండి. ఎంత బాగా అంటే అసలు నాకు హెయిర్ స్టైల్ అయితే వేసినట్టు అనిపించలేదు. అసలు ఏదో లాగుతుంది అనిపిస్తుంది, కానీ వేసినట్టే లేదు అసలు హెయిర్ స్టైలు. సో చాలా అంటే చాలా బాగుంది. నేను 2-3 డేస్ ముందే చెప్పిన నాకు ఈ హెయిర్ స్టైల్ కావాలి అని. సో తను కావాల్సిన కాస్ట్యూమ్స్ అవన్నీ తీసుకొచ్చింది అనమాట. అండ్ తీసుకొచ్చి నాకైతే రెడీ చేసింది. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ మమ్మీ. అండ్ ఇలానే నీకు ఇంకా చాలా ఆర్డర్స్ రావాలని కోరుకుంటున్నా. అండ్ తిని యూట్యూబ్ ఛానల్ వచ్చి న్యాచురల్ అనిత 225. ఏమన్నా మేకప్ ఆర్డర్స్ ఉంటే వెళ్ళి తనకు ఆర్డర్ చేసేయండి. ఎక్కడ ఎంత దూరం ఉన్నా కానీ ఆర్డర్ కంప్లీట్ చేసుకొని అయితే మళ్ళీ రిటర్న్ అవుతుంది. అండ్ మనకి స్కిన్కి ఏదైతే మన స్కిన్ ఎలా ఉంది ఫస్ట్ అయితే టిష్యూ తోటి క్లీన్ చేసి మనకైతే చాలా అంటే చాలా బాగా వేసింది. తిని మేకప్ వేస్తుంటే నాకే నిద్ర వస్తుంది. సో అలా అంత మంచిగా వేసింది అనమాట. మనకి స్కిన్కి ఏ స్కిన్కి ఏది సెట్ అవుతుందో అదే సెట్ అయ్యేటట్టు వేస్తుంది అనమాట. అండ్ మేకప్ వేస్తుంటే చాలా అంటే చాలా నిద్ర వస్తుంది. అండ్ నా ఫైనల్లీ లుక్ అయితే ఇలా ఉంది, చూస్తున్నారు కదా. మనకి
ఐబ్రోస్కి సెట్ అయ్యేటట్టు, ఫేస్కి సెట్ అయ్యేటట్టు హెయిర్ స్టైలు అండ్ లిప్స్టిక్ ఇవన్నీ వేసిందనమాట. సో మేకప్ అంటే ఇవన్నీ ఉండాలి కదా. సో ఇవన్నీ తను కాస్ట్యూమ్స్ వేసుకొని నాకైతే మేకప్ అనేది వేసిందనమాట. చూస్తుర్రు కదా, ఫైనల్లీ నా లుక్ అయితే ఇలా ఉంది. ఓకేనా. అండ్ ఇన్స్టాగ్రామ్లో తనకు వెళ్ళి మెసేజ్ చేయండి అండ్ ఏమైనా ఆర్డర్స్ ఉంటే వెళ్ళి తనకు చెప్పండి. అండ్ మా ఫ్రెండ్కి కూడా వేసింది అనమాట. చూస్తారు కదా, ఇగో హెయిర్ స్టైల్ ఇలా వేసింది మా ఫ్రెండ్కి కూడా. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడైతే డ్యాన్స్ చూడండి. అండ్ ఇప్పుడైతే వీళ్ళ డ్యాన్స్ అయితే చూస్తారు కదా. అండ్ ఫుల్ అంటే ఫుల్ జోష్లో ఉన్నారు. డీజే బాక్స్లు పెట్టుకొని డ్యాన్స్ అయితే ఫుల్ అంటే ఫుల్ వేస్తున్నారు. అండ్ ఇప్పుడు నెక్స్ట్ అయితే వచ్చేసి అమ్మ మమ్మీ అండ్ అవంతి డ్యాన్స్ చూడండి. ఏంటి రింగ్స్ పెట్టుకున్నారా అనుకున్నారా? నాకు మా అమ్మ మమ్మీకి అయితే అలా ఎంగేజ్మెంట్ అయితే అయిపోయింది. ఎంగేజ్మెంట్ అయిపోయింది, మరి పెళ్ళి ఎప్పుడు అనుకున్నారా? అది కూడా ఒక రోజు వస్తుంది, ఆ రోజు ఫిక్స్ చేసేసుకుంటాం. అండ్ చూడండి రింగ్స్ అయితే పెట్టేసుకున్నాం మేము. ఇప్పుడు చూడండి ఫైనల్లీ నాకైతే ఫొటోస్ చూడండి ఎంగేజ్మెంట్వి. సో ఫైనల్లీ నా లుక్ అయితే ఇది చూస్తారు కదా. ఫొటోస్ అయితే మేమైతే ఇలా అయితే దిగాము, నేను మా అమ్మ మమ్మీ. లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. గంట కొట్టుడు అయితే మర్చిపోకండి. సో ఇక్కడికి తోటి గృహప్రవేశం వీడియోస్ అయితే అయిపోయాయి. సో ఇంకా కొన్ని వీడియోస్ మీ ముందుకు రావాలంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టుడు అయితే మర్చిపోకండి.